హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం 4 స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఒక లార్జ్ క్యాప్ స్టాకు, ఒక మిడ్ క్యాప్ స్టాకు, ఒక స్మాల్ క్యాప్ స్టాకు, అలాగే ఒక మైక్రో క్యాప్ స్టాక్ గురించి కూడా తెలుసుకుందామండి. వీటితో పాటుగా ఈరోజు మార్కెట్ గురించి కూడా తెలుసుకుందామండి. ముందుగా ఈరోజు మార్కెట్ గురించి తెలుసుకుందామండి. ఈరోజు నిఫ్టీ 50 171 పాయింట్లు తగ్గి 15,752.4 దగ్గర క్లోజ్ అయిందండి. నిన్న క్లోజింగ్ వచ్చేసి 15,923.4 అండి. ఈరోజు ఓపెన్ 15,754.5 దగ్గర ఓపెన్ అయిందండి మార్కెట్. ఈరోజు హై వచ్చేసి 15,836.9. ఈరోజు లో వచ్చేసి 15,707.5. అయితే టోటల్గా నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్లో కూడా ఒక 11 స్టాక్స్ పెరిగినాయండి. మిగతా 39 స్టాక్స్ కూడా మైనస్లో క్లోజ్ అయినాయండి. అందులో ఇప్పుడు పెరిగిన వాటిలో కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఎన్టీపీసీ 2.02% పెరిగి 121.5 దగ్గర క్లోజ్ అయిందండి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈరోజు. బీపీసీఎల్ 1.56% పెరిగి 455 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందండి. దివీస్ ల్యాబ్ 1% పెరిగింది, 4,805 దగ్గర క్లోజ్ అయిందండి ఈరోజు. నెస్ట్లే ఇండియా 0.6% పెరిగిందండి. టాటా కన్జ్యూమర్స్ 0.42% పెరిగింది. ఇక తగ్గిన వాటిలో చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు అన్నిటికంటే ఎక్కువగా తగ్గిందండి. 3.28% తగ్గి 1,472.4 దగ్గర క్లోజ్ అయిందండి. ఇండస్ఇండ్ బ్యాంకు 2.81% తగ్గింది. హెచ్డిఎఫ్సి లైఫ్ 2.74% తగ్గింది. యాక్సిస్ బ్యాంకు 2.22% తగ్గింది. హెచ్డిఎఫ్సి 2.14% తగ్గింది. అలాగే హిందాల్కో 2.05% తగ్గింది. అదానీ పోర్ట్స్ 2% తగ్గింది. ఓఎన్జీసీ 1.8% తగ్గింది. బజాజ్ ఫైనాన్స్ 1.72% తగ్గింది. మారుతి వచ్చేసి 1.71% తగ్గి 7,179 దగ్గర ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ మారుతుంది క్లోజ్ అయిందండి. అది ఇప్పుడు మనం ఒక లార్జ్ క్యాప్ షేర్ గురించి తెలుసుకుందామండి. లార్జ్ క్యాప్ షేరు అంటే క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే టెస్ట్ ప్లేయర్ లాంటిదండి. కంపెనీ పేరు వచ్చేసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 38,826 crores. కరెంట్ మార్కెట్ ప్రైసు 2,427. 52 వీక్ హై 2,458 రూపీస్. 52 వీక్ లో 1,290 రూపీస్. స్టాక్ పిఈ 239. బుక్ వాల్యూ 91.7. డివిడెండ్ ఈల్డ్ 0.52%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 16.4%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.6%. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ హోల్డింగ్ 67.4%. ఇండస్ట్రీ పిఈ 239. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ 11.9 రూపీస్. డెబిట్ 0, డెబిట్ టు ఈక్విటీ 0, ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. ఇదండి ఒక లార్జ్ క్యాప్ షేర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక మిడ్ క్యాప్ షేర్ గురించి తెలుసుకుందామండి. ఇది మిడ్ క్యాప్ షేర్ అంటే మనకు క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే వన్డే ప్లేయర్ లాంటిదండి. కంపెనీ పేరు వచ్చేసి హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్. దీని మార్కెట్ క్యాపిటల్
21,946 crores. Current market price 1,494 rupees. 52-week high 1,581 rupees. 52-week low 286 rupees. Stock PE 136 rupees. Book value 37.2. Dividend yield 0.2%. Return on capital employed 34.5%. Return on equity 39.9%. Face value 2 rupees. Promoter holding 53.2%. Industry PE 33.5. EPS 11 rupees. Debit 193 crores. Debit to equity 0.35. Pledge percentage 0. ఇది ఒక మిడ్ క్యాప్ గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక స్మాల్ క్యాప్ గురించి తెలుసుకుందామండి. ఈ స్మాల్ క్యాప్ షేర్ అంటే మనకు క్రికెట్ పరంగా T20 ప్లేయర్ లాంటిదండి. కంపెనీ పేరు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 12,352 crores. కరెంట్ ప్రైస్ 412 rupees. 52-week high 425 rupees. 52-week low 170 rupees. Stock PE 57.9. Book value 17.7. Dividend yield 0.61%. Return on capital employed 60.4%. Return on equity 46.7%. Face value 1 rupee. Promoter holding 0. Industry PE 27.7. EPS 7 rupees 13 paisa. Debit 11.7 crores. Debit to equity 0.02. Pledge percentage 0. ఇది ఒక స్మాల్ క్యాప్ గురించి తెలుసుకున్నామండి మనం. ఇప్పుడు నెక్స్ట్ ఒక మైక్రో క్యాప్ గురించి తెలుసుకుందామండి. ఈ మైక్రో క్యాప్ అంటే క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే IPL ప్లేయర్ లాంటిదండి. కంపెనీ పేరు వచ్చేసి స్వరాజ్ ఇంజిన్స్ లిమిటెడ్. మార్కెట్ క్యాపిటల్ 2,153 crores. కరెంట్ ప్రైస్ 1,773. 52-week high 2,000 rupees. 52-week low 1,255 rupees. Stock PE 23.4. Book value 231 rupees. Dividend yield 2.82%. Return on capital employed 48.1%. Return on equity 35.7%. Face value 10 rupees. Promoter holding 52.2%. Industry PE 26.6. EPS earning per share 76 rupees 20 paisa. Debit 0. Debit to equity 0. Pledge percentage 0. ఇది ఇప్పుడు మనం ఒక మైక్రో క్యాప్ షేర్ గురించి తెలుసుకున్నామండి. మొత్తం మనం ఈరోజు ఒక 4 స్టాక్స్ గురించి తెలుసుకున్నామండి. ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్ షేరు, ఒక స్మాల్ క్యాప్ షేరు అండ్ ఒక మైక్రో క్యాప్ షేర్ గురించి కూడా తెలుసుకున్నామండి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాక్స్లో దేనిలో అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దు అనేది మీ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని
మీరు చేయాలా వద్దనేది మీరే నిర్ణయం తీసుకోండి. అంతేగాని నేను చెప్పానని మాత్రం మీరు ఏ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి దయచేసి. థ్యాంక్ యూ.